అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక జీవిత సత్యం గురించి తెలుసుకుందామండి. కన్నీళ్ళు. కన్నీళ్ళంటే ఒక మనిషికి ఎంత వేదన, వ్యధ అనుభవిస్తేనే బయటకొస్తాయండి. అవన్నీ ఆ వ్యధ, వేదన అన్నీ కన్నీటి రూపంలో బయటొస్తాయి. అయి పెట్టించే వాళ్ళకి అది ఈజీగానే తీసుకుంటారండి. అవి తేలిగ్గానే కనిపిస్తాయి. వాటి వెనక ఎంత బరువుందో, వేదన అనుభవిస్తున్నారో, ఆ కన్నీళ్లు పెట్టుకునే వారికి మాత్రమే తెలుస్తుందండి. అయి చూసేదానికి ఎదుటి వాళ్ళకి ఓన్లీ కన్నీళ్ళలాగే కనిపిస్తాయి. కానీ వాటి వెనక ఎంత బాధను మోస్తున్నారో, ఎంత బరువును మోస్తున్నారో కన్నీళ్లు పెట్టుకునే వాళ్ళకే తెలుస్తుందండి. కనుక ఎవ్వరైనా కూడా కన్నీళ్లు పెట్టుకునేంతగా మీరు ఏడిపిస్తున్నారు వాళ్ళని అంటే, అది ఖచ్చితంగా ఒకటికి 2 సార్లు ఆలోచించి ఒక మాట అనే మొదలు ఆలోచించి అడుగేయండండి. మాటని మళ్ళీ ఎప్పుడు కూడా వెనక్కి తీసుకోలేము. పదును లేని ఆయుధం అండి మాట మాత్రం. మాట అనే ముందు ఆలోచించి ఒకరి పట్ల మాట్లాడండి. వేరే వాళ్ళు కొందరు ఊరికే మాటొస్తే కన్నీళ్లు కారుస్తుంటారు. వాటి గురించి చెప్పట్లేదండి. మీ వల్ల ఎవరైనా బాధపడుతుంటే, మీరెవరినైనా ఏమైనా అంటే దానివల్ల బాధపడుతుంటే, మీరు మాత్రం ఖచ్చితంగా దాన్ని తేలిగ్గా తీసుకోకండి. వాళ్ళు ఎంత బరువు, ఎంత వేదన అనుభవిస్తేనే కన్నీళ్లు పెడుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి. మాట అనే బదులు అనే ముందు మీరు ఆలోచించి ఒకటికి 2 సార్లు అనండి. తిరిగి అన్న మాటని వెనక్కి తీసుకోలేమండి. ఆ గాయాన్ని కూడా మానపలేము. మాట వల్ల అయిన గాయము, చేత వల్ల అయిన గాయం మానిపోద్ది కొద్ది రోజులకి. మాట వల్ల అయిన గాయం మానదు. నమస్తే అండి అందరికీ.